శతమానం భవతి. అయ్యో సార్, అయ్యో సార్, ఏమండి? అన్నా వాటర్ ఉందా? త్వరగా తీసుకురా. తీసుకొస్తాను సార్. అరే సార్, హలో. ఇదిగోమ్మా నీళ్ళు. నీళ్ళు ఇవ్వండి. అయ్యో ఏవండి? సార్ ఏవండి? సార్. హలో ఏవండి? సార్. ఏవండి? సార్. ఏవండి? హలో. స్పృహ తప్పి పడిపోయినట్టున్నాడమ్మా. బాగా దెబ్బలు కూడా తగిలాయి. అంబులెన్స్కి ఫోన్ చేయమ్మా, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. అన్నా ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏదైనా హాస్పిటల్ ఉందా? పక్కనే నేషనల్ హాస్పిటల్ ఉందండి, అక్కడికి తీసుకెళ్ళొచ్చు. అమ్మా మనం వెళ్ళాలి కదా, అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారమ్మా. మనం ఫుడ్ డెలివరీ ఇవ్వాలి కదా. లేదన్నా, హాస్పిటల్లో జాయిన్ చేసే వెళ్దాం. సాయం పట్టండి. పట్టండి. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. దేవరాజ సేవ్యమాన పావన. అన్నా తొందరగా స్ట్రెచ్చర్ తీసుకురండి. సరే తెస్తాను. ఆయన తీసుకెళ్ళాలి లోపలికి. సరే. హే తొందరగా ఆయన పట్టుకోండి అన్న. రండి. హే తొందరగా పట్టండి. జాగ్రత్త జాగ్రత్త. అన్నా నువ్వు తీసుకెళ్ళు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే అమ్మా, వెళ్ళన్నా. మాట్లాడండి. హలో. వచ్చేస్తున్నాను సార్. మీ ఆఫీస్కి వస్తుంటే దారిలో ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. ఇక్కడే పక్కనే నేషనల్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేస్తాం. అదేంటి మేడం, ఇప్పటికే 12 దాటుతుంది కదా, అందరూ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి. చెప్పాను కదా సార్, దగ్గరలోనే ఉన్నామని. మీరు ఆఫీస్ కూడా మార్చారని మా బాబాయ్ నాకు చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నాము. ఈసారి మాకు తెలుసు, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఆగండి. వాసుదేవరావు గారు, ఏంటి ఏమైంది? యాక్సిడెంట్ అయ్యిందంట సార్, ఎవరో ఆటోలో తీసుకొచ్చి అప్పచెప్పారు. త్వరగా ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అన్నా ఆయన గురించి ఏం జరిగిందో చెప్పావా? చెప్పానమ్మా, అతను ఏదో పెద్ద ఆఫీసర్ అంట. ఈ హాస్పిటల్లో ఒకతను గుర్తుపట్టాడు. ఆయన జోబులో ఫోన్ ఉంది కదా, మిగిలిన విషయాలు చెప్తా అన్నారు. మనం వెళ్దామమ్మా. తొందరగా వెళ్దామన్నా, వాళ్ళు లంచ్ కోసం ఫోన్ చేస్తున్నారు.
అదేంటండి హాస్పిటల్ దాకా వచ్చి మీరు ఇక్కడే ఆగిపోయారు? ఏంటో తెలియడం లేదు రాధా. ఇక్కడికి రాగానే నాకే తెలియని ఒక గందరగోళం నా మనసులో ఏర్పడింది. ఆ ఫీలింగ్ ఇది అని చెప్పలేకపోతున్నాను. కానీ నా గుండె గట్టిగా పట్టేస్తున్నట్టు, నాకు ఇష్టమైంది నాకు దూరం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అదేంటో అర్థం కావడం లేదు. హాస్పిటల్ వాతావరణం అలాగే ఉంటుందండి. ఇక్కడ ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా బాధల్లో ఉంటారు. ఆ తాలూకా ఫీలింగ్స్ అన్నీ ఈ పరిసర ప్రాంతాల్లోని ఆ గాల్లోనే ఉంటాయి. అందుకే హాస్పిటల్కి వచ్చినప్పుడు మనకే తెలియని ఒక అనీజీనెస్ ఉంటుంది. వచ్చింది నీకోసమే కదా, లేకపోతే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? సత్య, పదండి లోపలికి. రాధా, మీరు ఇక్కడ కూర్చోండి. నేను వెళ్ళి రిసెప్షన్లో కనుక్కొని వస్తాను. కూర్చోండి. నర్స్, ఇందులో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. హలో, ఎవరు? నమస్తే మేడం, నేను నేషనల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. వాసుదేవరావు గారికి యాక్సిడెంట్ జరిగింది. ఎవరో హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆయన ఫోన్లో చూస్తే చెల్లెమ్మ అని మీ నంబర్ ఉంది మేడం. అందుకే మీకు ఫోన్ చేశాను. మీరు త్వరగా రండి మేడం. ఏం మాట్లాడుతున్నావు? అనేక యాక్సిడెంట్ జరగడం ఏంటి? అవును మేడం, బాగా దెబ్బలు తగిలాయి. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు. అడ్రస్ నేషనల్ హాస్పిటల్, కృష్ణానగర్, యూసుఫ్గూడ. ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఏంటి ఊర్మిళ, యాక్సిడెంట్ ఏంటి? అనేక యాక్సిడెంట్ అయిందేంటండి? నేషనల్ హాస్పిటల్లో ఉన్నారంట. అయ్యో, పదండి వెళ్దాం. అమ్మమ్మ, నువ్వు చాంద్రికి తోడుగా ఉండు. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. పదండి వెళ్దాం.